కమర్షియల్ కథాంశాలకు సందేశాన్ని జోడించి గమ్యం, వేదం వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ. కృషిక ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు రానాతో కృష్ణం వందే జగద్గురు వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ సతీష్. కృష్ణం వందే జగద్గురం, కృష్ణాష్టకం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని చాటే ఒక గొప్ప వాక్యం ఇది. దీన్ని మీరు సినిమా టైటిల్గా పెట్టుకున్నారు. దీనికి మూలం ఏంటి? ఇది మా గురువు గారు సీతారాం శాస్త్రి గారితో ఒకసారి మాటల మధ్యలో చాలా విషయాలు దొర్లుతున్నప్పుడు ఆయన చెప్పిన ఒక చిన్న ఫిలాసఫీ అండి. మనకు ఒక గొప్ప గురువు ఎవరు అంటే నీకు నువ్వు మాత్రమే గురువు అని. నరుని లోపలి పరునిపై దృష్టి బరుపుగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడు నీవే అంటారు. జగద్గురు తత్వానికి ఇంకొక పార్శ్వంలో మా గురువు గారు చెప్పారండి. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ దశావతారాలు అనే కాన్సెప్టు ఇది జరుగుతున్నప్పుడు నాకు సురభి నాటకాలు అనే దాని మీద ఒక డాక్యుమెంటరీ తీద్దామని చాలా ఏళ్ల క్రితం అనుకున్నాను. సో ఇవన్నీ తెలియకుండా ఎలా కంబైన్ చేయాలన్నప్పుడు ఒక మైనింగ్ మాఫియా నేపథ్యంలో ఈ మూడు డిఫరెంట్ లేయర్స్ని ఒక ప్రాపర్ లేయరింగ్గా కమర్షియల్గా ఎలా సెట్ చేయాలనుకున్నప్పుడు నాకు దొరికిన కథ ఈ కృష్ణం వందే జగద్గురు అని. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. కృష్ణం వందే జగద్గురులో కృష్ణుడికి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? భాగవత లీలల అంతరార్థాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయండి. అందులో కృష్ణుడికి సంబంధించిన అతని మేనమామ కంసుడి కథ, ఇవన్నీ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. గమ్యంలో మీరు నక్సలిజం, వేదంలో ఒక టెర్రరిజం, కృష్ణం వందే జగద్గురులో ఏ అంశాలు ఉండబోతున్నాయి? గమ్యం అనేది ఒక సొసైటీలోని ఒక వ్యక్తి కథ. అభిరామ్ అనే అతను ఒక సమాజంలోని అతని కథ అండి. వేదం అనేది సమాజంలోని వ్యక్తుల కథ అండి. ఒక సొసైటీలో ఉన్న ఈ కేబుల్ రాజు కానీ, సరోజ కానీ, ద సేమ్ టైమ్ వివేక్ చక్రవర్తి, రాములు, రహీముద్దీన్ ఖురేషి, ఒక సమాజంలోని ఇలా డిఫరెంట్ వెనకెత్తి, అది రెండు టోటల్ డిఫరెంట్ అంశాలు. ఈ కథ వచ్చేసి కృష్ణ వందే జగద్గురు ఒక వ్యక్తిలోని సమాజం గురించి అండి. దేనికి తాత మనకి నాటకోత్సవాలు, విశ్వరూపాలు, మన జీవితాలు మేకప్ కంపకొడుతున్నాయి తాత. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్, అంటే ఎవడి బతుకాడు బతకాలి. ఈ స్టోరీకి ముందు మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారు? ఒక స్టోరీ రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ కథ రాస్తున్నప్పుడు ప్రాథమికంగా సినిమా అనేది ట్రేడ్ అండి, ఒక ఎంటర్టైన్మెంట్ మాధ్యమం అని. ఒక అందమైన ఊహలాగా ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారండి, సినిమా దర్శకులు ఆ కథకులు బతకటానికి కలలు కంటారంట. వి డ్రీమ్ ఫర్ అవర్ లివింగ్ అన్నమాట. కథలో కావాల్సిన అంశాలన్నీ అవన్నిటిని మేళవించుకొని ఈ కథ సినిమాకు అనువుగా ఉంటుంది అని అనుకున్న తర్వాత నేను కథ రాయటం స్టార్ట్ చేస్తాను. దర్శకులు సాధారణంగా కథలు రాసుకోవడానికో లేదా రచయితలు కానీ ఇతర ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. మీరు ఎక్కడెక్కడ ప్రదేశాలకు వెళ్ళి కథలు రాసుకుంటారు? నేను కథలు రాసుకోవడానికి ప్రదేశాలకు వెళ్ళనండి. గమ్యం ఇప్పుడు అందరూ తెలిసింది. నేను ఒక మహారాష్ట్రలో తిరుగుతున్నప్పుడు నాకు గమ్యం అనే కథ తట్టిందండి. ఈ సినిమా వచ్చేసి నేను ఒక సురభి నాటకాలు కృష్ణ వందే జగద్గురు అనుకుంటున్నప్పుడు వాఘా బోర్డర్కి వెళ్ళడం జరిగిందండి. ఇండియా పాకిస్తాన్ బోర్డర్, అమృత్సర్ అన్నమాట. స్వర్ణ దేవాలయంకి వెళ్ళి అక్కడి నుంచి ఈ వాఘా బోర్డర్కి వెళ్ళినప్పుడు ఈ సురభి నాటకాలు అని తెలుసు, కృష్ణ వందే జగద్గురు టైటిల్ అని తెలుసు, భాగవతంలో జరుగుతున్న ఆ పురాణాల ఆ సెటప్ అని తెలుసు. దాన్ని ఒక కమర్షియల్ పందాలో పెట్టాలి. నాకు విలన్స్ వాళ్ళు ఇంకా క్లారిటీ రాలేదు, ఆ ప్రతి నాయకులు అనేది ఇంకా క్లారిటీ రానప్పుడు నేను అమృత్సర్లో తిరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చిన ఒక థాట్, ఈ బోర్డర్లో జరుగుతున్న కథ అన్నమాట. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక మైనింగ్ మాఫియా మీద కథ తీయాలనుకున్నాను, బట్ అది మరుగున పడిపోయింది. అమృత్సర్లో వాఘా బోర్డర్లో చూస్తున్నప్పుడు అరే ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో జరుగుతున్న కథని నేను సండూర్ ఆ ప్రాంతాలన్నీ వెళ్ళాను. ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. అసలు ఆ సీనరీ, తుంగభద్ర నది పక్కన అడవులు అవన్నీ. ఒకప్పుడు బళ్ళారి అంటే బళ్ళారి రాఘవ్ గారు గుర్తొచ్చేవాళ్ళండి, నాటక పితామహుడు. ఇప్పుడు బళ్ళారి అంటే మైనింగ్ మాఫియా అని, అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఒక ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో జరుగుతున్న మైనింగ్ ఏరియాల్లో నవరాత్రుల సందర్భంగా అక్కడ నాటకాలకు వేయటానికి వెళ్ళిన బీటెక్ బాబు అనే వ్యక్తి, దేవిక అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, ఒక
మైనింగ్ మాఫియా మీద డాక్యుమెంటరీ చేస్తున్న ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కలిసినప్పుడు వాళ్ళ పాత్స్ ఎలా క్రాస్ అయినాయి, వాళ్ళిద్దరి లైఫ్ ఆ ఏరియాలో ఏంటనేది ఈ కథ అండి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓరబ్బ 1,00,000 కోట్లేంటి మేడం? అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపే. హరిమగా మహిమగా గరిమగా రథిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు అడ్డగా స్వస్వరూపమే విశ్వరూపముగా. గమ్యంలో గాలిసీను, వేదంలో కేబుల్ రాజు, ఇప్పుడు కృష్ణ వందే జగద్గురులో బీటెక్ బాబు. ఈ 3 పాత్రలకి డిఫరెన్స్ ఏంటి? గాలి సీన్ వచ్చేసి ఒక నిర్దిష్టమైన ప్రయాణం లేని వ్యక్తి అండి. కేబుల్ రాజు వచ్చేసి సొసైటీలో ఒక ల్యాడర్ ఎక్కాలి అనే ఒక క్యారెక్టర్ అండి. అది ఫాల్స్ తప్పు పోయి చేశాను. ఇతను ఈ థియేటర్ ఆర్టిస్ట్ బాబు వచ్చేసి ఎస్కేప్ అయిపోదాము, ఇక్కడ నెసెసిటీ ఆఫ్ లివింగ్, ఇక్కడ ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నేను అమెరికా వెళ్ళిపోతాను అనేది ఎక్కడెక్కడ అతను ఒక కళల్లో బతికే మనిషి అండి. ఒక డ్రీమ్స్ మాత్రమే అన్నమాట. ఈ ముగ్గురు వ్యక్తులకి 3 విభిన్నమైన కోణాలు ఉన్నాయండి. బట్ బీటెక్ బాబు ఈజ్ మోర్ కంప్లీట్ వర్షన్. ఎందుకంటే ఇతను గాలిసీన్ ఎప్పుడు వాళ్ళకి ప్రతినాయకులు ఎవరు లేరండి. కేబుల్ రాజు గారికి ప్రతినాయకులు ఎవరు లేరండి, వాళ్ళే ప్రతినాయకులు. ఇక్కడ బీటెక్ బాబు అతనిలో ఉన్న అతని ప్రతినాయకుని అతను అధిగమించి ఇంకా ఫిజికల్గా ఉన్న విలన్స్ తోటి పోరాడవలసి వస్తుందండి. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. రానానే దశావతార రూపంలో చూపించబోతున్నారు. దానికోసం మీరు ఏమైనా ప్రత్యేకంగా స్టడీ చేశారా? అది ఏ సన్నివేశంలో వస్తుంది? రానా దశావతారంలో అన్ని క్యారెక్టర్స్ అతను వేయడండి. నరసింహస్వామి అవతారం మాత్రమే వేస్తాడు. ఆ సినిమాలో ఒక సందర్భంలో దశావతారాలని ఒక చిన్న సూచన మాత్రం ఒక చిన్న పిల్లలకి వేసి చూపిస్తాడండి. బట్ అతను గెటప్స్ ఏమి వేయడు అందులో అన్నమాట. ఈ సినిమాలో సురభి కళాకారుడుగా రానా అభిమన్యుడు, ఘటోత్కచుడు, పాతాళ భైరవిలో వాళ్ళు చాలా ఫేమస్గా వేస్తూ ఉంటారు. పాతాళ భైరవి తోటరాముడు క్యారెక్టర్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా దశావతారాలు కాన్సెప్ట్ జరుగుతున్నప్పుడు నరసింహస్వామి అవతారం రానా వేయటం జరుగుతుందండి. దీని గురించి స్టడీ మనకి పురాణాలు చిన్నప్పటి నుంచి చదువున్నామండి. తెలిసిన అంత ఊహాశక్తి వీటిని బేస్ చేసుకొని రానాతో చేయించడం జరిగింది. దేవుడంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి.